మరో 2 రోజుల్లో అమెరికా ఇరాన్ మధ్య డీల్ ఖరారు కానుంది. శుక్రవారం స్విట్జర్లాండ్ వేదికగా 2 దేశాల ప్రతినిధులు సంతకాలు చేయనున్నారు. అయితే డీల్లో కీలకమైంది ఇరాన్ పునర్నిర్మాణానికి అవసరమైన స్పెషల్ ఫండ్ అంశం. దీనిపై లేటెస్ట్ గా ట్రంప్ క్లారిటీ ఇచ్చారు. ఇరాన్కు డబ్బులు చెల్లించడం లేదని తేల్చి చెప్పారు. $300 బిలియన్ చెల్లిస్తామన్నది అవాస్తవమని క్లారిటీ ఇచ్చారు ట్రంప్. అంతేకాదు ఇరాన్ ఎప్పటికీ అణ్వాయుధాలను అభివృద్ధి చేయబోమని మాట ఇచ్చిందన్నారు. అయితే ఇరాన్ పునర్నిర్మాణ నిధి ప్రైవేట్ పెట్టుబడి మాత్రమే. ఇది అమెరికా ఫండ్ కాదు, నష్టపరిహారం కూడా కాదు. ప్రభుత్వ నిధులు, గ్రాంట్స్ ఉండవు. ఇరాన్లో ఇన్వెస్ట్మెంట్లను ప్రోత్సహించేలా $300 బిలియన్ అంటే మన కరెన్సీలో 25 లక్షల కోట్లతో ఒక నిధిని ఏర్పాటు చేస్తోంది. అమెరికా, గల్ఫ్, ఆసియా, ఆఫ్రికాకు చెందిన ప్రైవేట్ కంపెనీలు ఇరాన్లోని రిఫైనరీలు, స్టీల్ ప్లాంట్లు, ఎయిర్పోర్ట్ల నిర్మాణానికి పెట్టుబడుల రూపంలో నిధులు సమకూరుస్తాయి. యుద్ధం వల్ల కలిగిన నష్టాన్ని పూడ్చుకునేందుకు $400 బిలియన్ పరిహారం చెల్లించాలని ఇరాన్ డిమాండ్ చేస్తోంది. అయితే దాన్ని అమెరికా ఒప్పుకోలేదు. స్టీల్ కాంప్లెక్స్, రిఫైనరీలు, ఎయిర్పోర్ట్ వంటి వాటి పునర్నిర్మాణానికి రుణాలు, క్రెడిట్ లైన్స్, డైరెక్ట్ ఫైనాన్సింగ్ తో సహకరిస్తామని చెప్పింది. అయితే ఈ పెట్టుబడులు తమ దేశానికి రావాలంటే ముందుగా ఆంక్షలను ఎత్తివేయాలని కోరుతోంది ఇరాన్. అమెరికా ఫ్రీజ్ చేసిన సుమారు 24 బిలియన్ల ఆస్తులను విడుదల చేయాలని డిమాండ్ చేస్తోంది. అయితే స్విట్జర్లాండ్ లో జరగబోయే శాంతి ఒప్పందం తర్వాత ఇరాన్ ప్రవర్తనను బట్టి ఫ్రీజ్ ఎత్తివేత ఉంటుందని చెబుతోంది అమెరికా.